నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. జూన్ 1వ తేదీ నుంచి తన యొక్క విమానాల సంఖ్యను భారీగా పెంచుతూ ఉన్నట్లు ప్రకటించిందనమాట. అలాగే కువైట్ ఎయిర్వేస్ కావచ్చు, లేకపోతే ఇతర విమానయాన సంస్థలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళితే కువైట్ ఎయిర్వేస్ CEO షెట్టి గారు మాట్లాడుతూ పలు మార్గాలకు సంబంధించి అధికారుల నుంచి అధికారిక ఆమోదం పొందిన తర్వాత వచ్చే జూన్ నెల ప్రారంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా 58 గమ్యస్థానాలకు విమానాలు నడుపుతామని చెప్పి వారానికి సుమారు 728 విమానాలు నడపాలని చెప్పేసి జాతీయ విమాన సంస్థ ఆలోచిస్తూ ఉందని తెలిపారు. ప్రస్తుతం కువైట్ ఎయిర్వేస్ 45 అంతర్జాతీయ గమ్యస్థానాలకు వారానికి సుమారు 420 విమాన సర్వీసులు నడుపుతుందని చెప్పేసి ప్రస్తుతం జూన్ నెలలో మనం చూసుకుంటే మలాగా, అలెగ్జాండ్రియా, సలాలా, సరోజోవో, నైస్, వియన్నా, బోర్డ్రమ్, అలాగే జూరియస్, మాస్కో, దమామ్, లండన్, మాంచెస్టర్, అలాగే మిలాన్, జెనీవా, ఇస్తాంబుల్, రోమ్, ప్యారిస్, అలాగే మ్యూనిచ్, ఢిల్లీ, కాఠ్మాండు, బ్యాంకాంగ్, మనీలా, అలాగే బీరూట్, కైరో, అలాగే అమ్మాన్, దోహా, దుబాయ్, జెద్దా, రియాద్, లాహోర్, ఇస్లామాబాద్, ఢాకా, ముంబై, త్రివేంద్రం, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, కొలంబో, హైదరాబాద్ మరియు కొచ్చి వంటి గమ్యస్థానాలకు విమానాలు నడుపుతామని చెప్పి విమానాశ్రయం మూసివేసిన తర్వాత ఎవరికైతే వాళ్ళ యొక్క టికెట్లు రద్దయి డబ్బు రాకుండా ఉంటుందో అటువంటి వారికి మేము వీలైనంత త్వరగా డబ్బును రీఫండ్ చేస్తామని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ తెలిపింది. విమాన సంస్థ ప్రయాణికులకు సౌకర్యవంతమైన బుకింగ్ ఎంపికలను అందిస్తూ ఉన్నామని చెప్పి దీని ద్వారా టికెట్లు 2 సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటాయని చెప్పి అదనపు రుసుములు లేకుండా లేదా ప్రత్యామ్నాయ గమ్యస్థానాల ద్వారా వాటిని తిరిగి ఉపయోగించుకోవచ్చని చెప్పి ఆయన పేర్కొన్నారన్నమాట. ప్రపంచవ్యాప్తంగా విమాన ఇంధన ధరలు 150% పైగా పెరిగాయి. అదే సమయంలో బీమా ఖర్చులు కూడా గణనీయంగా పెరిగాయి. దీనివల్ల నిర్వహణ ఖర్చులు, విమాన ఛార్జీలు ధరలు పెరిగాయని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ CEO గారు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.